అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి ఆ దేశ సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆర్థిక అధికారాల చట్ట ప్రకారం సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని తీర్పు వెలువరించింది అమెరికన్ సుప్రీంకోర్టు. ఇప్పటికే పలు దేశాలపై సుంకాలు విధించారు ట్రంప్. భారత్ పై 18% టారిఫ్ విధించారు. ఇప్పటి వరకు వసూలు చేసిన టారిఫ్లను కూడా తిరిగి ఇచ్చేయాల్సిందిగా సూచించింది యుఎస్ సుప్రీంకోర్టు. ఈ విలువ $175 బిలియన్ వరకు ఉంటుంది. అయితే తమ దగ్గర ప్లాన్ బి ఉందన్నారు ట్రంప్. సెక్షన్ 232, 301 ద్వారా సుంకాలు విధించే యత్నం చేస్తామని అంటున్నారు డొనాల్డ్ ట్రంప్. ఈ తీర్పు వెలువడ్డ వెంటనే యుఎస్ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లోకి వెళ్లాయి. వస్తువుల ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు ఇన్వెస్టర్లు. ఈ తీర్పు ద్వారా మెక్సికో, కెనడా, చైనాతో అమెరికా చేస్తున్న వాణిజ్య యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ పడ్డట్లయింది. దీనిపై స్పందించేందుకు మనకి జూమ్ లో అందుబాటులో ఉన్నారు డాక్టర్ సంజయ్ గారు, ప్రముఖ అనలిస్ట్. నమస్తే అండి సంజయ్ గారు. అప్పుడు మనం చూస్తున్నాం అమెరికాకైతే ఇటు సుప్రీం కోర్టు అయితే ఒక తీర్పును వెలువరించింది. సో ట్రంప్ కి ఇది ఒక భారీ షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారండి? ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ ఈ వర్డిక్ట్తో ఇచ్చిన సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో చాలా దెబ్బతిన్నట్టే చెప్పుకోవాలండి. కానీ ఇదేమీ షాకింగ్ ఏమీ కాదు. ఎందుకంటే చాలా కాలంగా ఇటువంటి తీర్పు వస్తుందని చాలా సార్లు చెప్పడం జరిగిందండి. ఎందుకంటే సుప్రీం కోర్టు దాకా కేసు వచ్చిందంటే కింద కోర్ట్స్ లో అమెరికన్ అడ్మినిస్ట్రేషన్, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కేసులు ఓడిపోతూ వచ్చిందండి. ఫస్ట్ కమర్షియల్ కోర్టులో వేశారు, తర్వాత యుఎస్ సర్క్యూట్ ఆఫ్ ఫస్ట్ కోర్ట్స్ అంటారు, దానిలో వేశారు. ఈ అన్ని చోట్ల కూడా డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆయన తన పెడుతున్న టారిఫ్స్ విషయంలో కోర్టు కొట్టేస్తూ వచ్చిందండి. ఫైనలీ సుప్రీం కోర్టుకి చేరింది కేసు. సుప్రీం కోర్టులో చేరంగానే అక్కడ జడ్జెస్ కూడా మొన్న నవంబర్ లో హీరింగ్ జరిగింది, నవంబర్ డిసెంబర్ లో. ఇప్పుడు ఫిబ్రవరి 20 కల్లా డెసిషన్ ఇస్తారు అని చెప్పారు. అనుకున్నట్టే ఇవాళ డెసిషన్ వచ్చేసిందండి. ఇవాళ యాక్చువల్లీ కోర్టు రిసెస్ అంటారు కదా, హాలిడేస్ లోకి వెళ్తుంది. హాలిడేస్ కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ డే ఫ్రైడే. ఇవాళ ఫ్రైడే నాడు తీర్పు ఇవ్వటం జరిగిందండి. సుప్రీం కోర్టు క్లియర్ గా కొట్టేయటం జరిగింది. ఇది ఎందుకు షాకింగ్ కాదు అంటున్నారంటే, చాలా కాలంగా చాలా మంది చెప్తున్నారు, అంటే డొనాల్డ్ ట్రంప్ ఏ చట్టం ప్రకారంగా వేరే దేశాల మీద టారిఫ్స్ వేస్తున్నారు అని. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ పవర్స్ యాక్ట్ అని ఉందండి, 1977 లోనో ఎప్పుడో పెట్టారు దాన్ని. దానిలో ప్రెసిడెంట్ కి ఇంటర్నేషనల్ గా గొడవలు వచ్చినప్పుడు, లేదా యుద్ధం వచ్చినప్పుడు, లేదా అనుకోని తీవ్రమైన ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు స్పందించే విధంగా కొన్ని అధికారాలు ఇవ్వటం జరిగింది ఎనీ ప్రెసిడెంట్ కి. దాని కింద ఈయన టారిఫ్స్ వేయటం జరిగింది. సో ఎప్పుడైతే టారిఫ్స్ వేయటం మొదలెట్టారో ఈయన, అక్కడ ఉన్నటువంటి బిజినెస్ మెన్స్ కానీ, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసే వాళ్ళు కానీ, వివిధ కంపెనీలు అక్కడ కమర్షియల్ కోర్టుకు వెళ్లి కేసు వేశారు. కేసు ఏం వేశారు? ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ పవర్స్ యాక్ట్ కింద మీరు వేస్తున్న టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో, టారిఫ్స్ వేయొచ్చు అని ఆ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ పవర్స్ యాక్ట్ చెప్పలేదు అని వేశారండి. సో అన్ని కమర్షియల్ కోర్ట్స్ అవన్నీ కూడా ఎవరైతే కేసు వేశారో వాళ్ళ తరఫునే జడ్జిమెంట్ ఇచ్చింది. తర్వాత పై కోర్ట్స్ కూడా అలానే, సుప్రీం కోర్టు కూడా ఇప్పుడు అలాంటి జడ్జిమెంటే ఇచ్చిందండి. సుప్రీం కోర్టు ఉదాహరణకి 6-3 డెసిషన్ ఇచ్చారండి. అంటే 9 మంది జడ్జెస్ ఉంటే అందులో 6 ట్రంప్ చేస్తున్నది తప్పు, 3 మాత్రం ట్రంప్ చేస్తున్నది రైట్ అని చెప్పడం జరిగింది. సో మెజారిటీ 3తో 6-3 వర్డిక్ట్ రావటం జరిగిందండి. ఎవరైతే కన్జర్వేటివ్ జస్టిస్ అంటారో, క్లారెన్స్ థామస్, శామ్యూల్ అలిటో, తర్వాత బ్రెట్ కావెనా, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా ట్రంప్ ని సమర్థించడం జరిగింది. బట్ మిగతా 6 జడ్జెస్ ట్రంప్ చేస్తున్నది టారిఫ్స్ ఇంపోజ్ చేయటం తప్పు అని చెప్పడం జరిగిందండి. ఎందుకంటే అమెరికాలో జస్టిస్ అంటే మనకి తెలిసిందే కదా, అమెరికా ప్రెసిడెన్షియల్ సిస్టమ్ లో ప్రెసిడెంట్ కి చాలా అధికారాలు ఉంటాయి. త్వరితగతిన పనులు చేయటానికి, పాలసీస్ తీసుకోవటానికి చాలా అధికారాలు ఉంటాయి. కానీ యుఎస్ రాజ్యాంగం ప్రకారంగా లేదా చట్ట ప్రకారంగా బేసిక్ ఇంపార్టెంట్ డెసిషన్స్ డాక్ట్రిన్ అంటారండి. దానికి అనుగుణంగా ఏంటంటే, ఏ డెసిషన్ అయితే ప్రెసిడెంట్ తీసుకుంటే అది టాక్సేషన్ అంటే పన్నులు విధించటం, లేదా ఆర్థికంగా దేశానికి దెబ్బ తగిలేట్టుగా ఉన్నా, లేదా ఎక్కువ కాన్సిక్వెన్సెస్ ఉన్నటువంటి కేసెస్ లో
అప్పుడు ఖచ్చితంగా లెజిస్లేచర్ అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సెనెట్ ని సంప్రదించాలి అని ఇంతకు ముందు సుప్రీం కోర్టు పలు డెసిషన్స్ లో చెప్పడం జరిగిందండి. ఉదాహరణకి వెస్ట్ వర్జీనియా వర్సెస్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కేసులో కానివ్వండి, లేదా జో బైడెన్ స్టూడెంట్ లోన్స్ ఉంటాయి కదండి, పెద్ద ఎత్తున స్టూడెంట్ లోన్స్ తీసుకుంటారు. ఆ స్టూడెంట్స్ లోన్స్ ని తీసేయటం ఏదైతే ఉందో ఆయన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా చేశారు. అప్పుడు సుప్రీం కోర్టు కూడా ఏం చెప్పిందంటే ఇది ఏదైతే మీరు లోన్స్ ఇచ్చింది మాఫీ చేస్తున్నారో ఇది మాఫీ చేయొచ్చా లేదా అన్న నిర్ణయం కాంగ్రెస్ తీసుకోవాలి, లెజిస్లేచర్ తీసుకోవాలి అని చెప్పడం జరిగిందండి. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ సెనెట్ ద్వారా మీరు ఈ డెసిషన్స్ తీసుకోలేదు కాబట్టి మేము దీన్ని కొట్టేస్తున్నాం అని క్లియర్ గా చెప్పడం జరిగిందండి. ఇప్పుడు కూడా అదే జరిగింది. ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ పవర్స్ యాక్ట్ కింద తాత్కాలికంగా దేశం కోసం ఏమన్నా కొన్ని డెసిషన్స్ తీసుకోవచ్చు, కానీ ఇలా దీర్ఘకాలికంగా ఇంపాక్ట్ ఉండేటువంటి టారిఫ్స్ వేయటానికి అధికారం లేదు అని ఈ రోజు యుఎస్ సుప్రీం కోర్టు తేల్చి చెప్పిందండి. యా సంజయ్ గారు, ఇప్పుడు దీనికి సంబంధించి ట్రంప్ కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు. తమ వద్ద ప్లాన్ బి ఉంది, నేను సెక్షన్ 232 301 ప్రకారం మళ్ళీ టారిఫ్స్ వేస్తారు అని చెప్తున్నారు. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమో టారిఫ్కి సంబంధించి అది నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు టారిఫ్కి సంబంధించి ఇప్పుడు బ్రేక్ పడింది అని అనుకోవాలా, లేదంటే మళ్ళీ ఇప్పుడు ట్రంప్ చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే మళ్ళీ ఇదే కొనసాగుతుంది అనుకోవాలా? అంటే ఇటువంటి డెసిషన్ వస్తుందని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కి ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి వాళ్ళు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని ఉండొచ్చండి. కానీ ఇంత విస్తృతంగా సెక్షన్ 301 లేదా మిగతా సెక్షన్స్ మీరు చెప్పిన దాని కింద చేయొచ్చా చేయలేదా, ఒకవేళ చేస్తే దాని యొక్క ఎన్నాళ్ళు ఉంటుంది, అది ఎఫెక్ట్ లో ఉంటుంది అంటే నిరంతరం ఎఫెక్ట్ లో ఉంటుందా లేదా దానికి ఒక టైం లైన్ ఉంటుందా, అటువంటి టారిఫ్స్ వేయాలి అంటే ఉదాహరణకి సూపర్ 301 ఇట్లాంటివి ఏవో ఉన్నాయి, సెక్షన్ 301 ఇలాంటివి వాటి కింద వేయాలి అంటే కనుక వేరే దేశాలు నిజంగానే మనల్ని దోచుకుంటున్నాయి లేదా మన వైపు అన్యాయంగా ప్రవర్తిస్తున్నాయి అని ఒక ఎవిడెన్స్ చూపించాల్సి ఉంటుందండి. అలాంటివి ఎవిడెన్సెస్ వాళ్ళు చూపించగలరా, ఎన్ని దేశాల మీద చూపించగలరు, అవన్నీ కూడా కలెక్ట్ చేసి పెట్టుకున్నారా, ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయండి. ఇది వేరే సెక్షన్స్ కింద చాలా కాలం పాటు టారిఫ్స్ వేసేట్టు ఉంటే కనుక అది కూడా టాక్సేషన్ కిందే వస్తుంది కదా మళ్ళీ. సో అప్పుడు కూడా సుప్రీం కోర్టు మళ్ళీ చెప్తుంది ఇది ఇల్లీగల్, ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పడం జరుగుతుందండి. తర్వాత మీరు ఇంట్రడక్షన్ లో ఒక మంచి పాయింట్ చెప్పింది ఏంటంటే ఇప్పటిదాకా కలెక్ట్ చేసిన టారిఫ్స్ సంగతి ఏంటి, దాన్ని రిటర్న్ ఇస్తారా ఏంటి అని. అంటే టారిఫ్స్ అన్నవి అమెరికాలో కలెక్ట్ అయ్యాయి కాబట్టి ఎవరైతే అమెరికన్ ఇంపోర్టర్స్ ఎవరైతే తీసుకుంటున్నారో, ఎవరైతే మా అవతల వైపు కంపెనీస్ ఉన్నాయో లేదా ఇక్కడి నుంచి వేరే దేశాల వాళ్ళు ఎవరైతే ఎక్స్పోర్టింగ్ కంపెనీస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి ఇస్తారా, దీన్ని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలి అన్న దాని మీద ఇంకా క్లారిటీ లేదండి. ఆల్రెడీ కింద కోర్ట్స్ లో ఇప్పటిదాకా తీసుకున్న టారిఫ్స్ ని ఎలా ఇవ్వాలి అన్న దాని మీద మళ్ళీ కేసులు పడుతున్నాయట. సో దాని మీద ఇంకా క్లారిటీ లేదు. ఏదైతే ఈ డొనాల్డ్ ట్రంప్ విధించే టారిఫ్స్ ప్రక్రియ మీద మాత్రం తాత్కాలికంగా వేటు పడిందని అనుకోవాలండి. ఓకే, థ్యాంక్ యూ సంజయ్ గారు. Thanks.